నెక్స్ట్ రా PB3O4 lead క్యాలిక్యులేట్ చేయండి రా PB3O4 ఇంకోటి రా Fe3O4 ఐరన్ క్యాలిక్యులేట్ చేయండి రా ఆ తర్వాత ఇంకోటి రా Fe0.98O అక్కడ కూడా ఐరన్ క్యాలిక్యులేట్ చేయండి రా స్టార్ట్ చేయండి రా మీ ఇద్దరు లైన్లో ఉన్నారు కదా ఒకసారి చెప్పండి రా విజిబిలిటీ అంతా బాగానే ఉంది కదమ్మా లైటింగ్ అది ఎవడో ఒకటి కామెంట్ చేయండి రా తిషాల్ నువ్వు చెప్పురా ఓకే నువ్వు చెప్పమ్మా బాగానే ఉంది కదా రైట్ ఓకేరా ఇదిరా ఎవరికైనా బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా కావాలంటే జనరల్గా ఇది తీసుకుంటారా సింపుల్గా ఇది వాడతారు ఇంకా వేరే ఫార్ములాస్ కూడా వాడతారు ప్రస్తుతానికి ఇది తీసుకోండి CaO Cl2 రా బ్లీచింగ్ పౌడర్ CaO Cl2 నేను ఇందా మీతో అంది క్లోరినిక్ ఆక్సిడేషన్ నెంబర్ చెప్పమన్నాను రా క్లోరినిక్ ఆక్సిడేషన్ నెంబర్ సరే రాశారు కదా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకేనా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అంటే చూడండి ఒకసారి ఈ బ్లీచింగ్ పౌడర్ డైరెక్ట్గా తీసుకోకూడదురా దీని స్ప్లిటింగ్ ఎలా ఉంటుందో అందరు చూడండి ఒకసారి Ca+2 అంటే కాల్షియం సెకండ్ గ్రూప్ అందరూ తెలిసింది నేను Cl-1 OCl-1 ఇదిరా Ca+2 Cl-1 OCl-1 ఇది స్ప్లిటింగ్ రా అయాన్స్ దాంట్లో ఉండే ఫస్ట్ పాయింట్ రా ఇక్కడ Cl- మోనో అటామిక్ అయాన్ రా కాబట్టి ఇంకా నువ్వు స్పెషల్గా ఏం అక్కర్లేదు డైరెక్ట్గా చెప్పేయచ్చురా ఆక్సిడేషన్ నెంబర్ -1 అని ఎందుకంటే ఇన్ ద మోనో అటామిక్ అయాన్స్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్ మరి ఒరే ఒక్క నిమిషం రా నేమ్స్ కూడా చెప్తాను రా కావాలంటే Cl- అంటే క్లోరైడ్ అయాన్ అంటావరా నా వర్డింగ్ లో లాస్ట్ 3 లెటర్స్ IDE రా క్లోరైడ్ అయాన్ OCl- చూడండి దాన్ని హైపోక్లోరైట్ అంటారా లాస్ట్ 3 లెటర్స్ ITE రా ఇందాక లాస్ట్ 3 లెటర్స్ IDE రా ఇదన్నా ITE హైపోక్లోరైట్ అని చెప్పాను రాస్తున్నారా ఓకే అది వరకు నెక్స్ట్ నేమ్స్ మాత్రం అది ఇప్పుడు రా ఇక్కడ ఆక్సిజన్ అందరికి తెలుసురా -2 అని క్లోరినిక్ రా X రా మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం టోటల్ -1కి ఈక్వల్ రా అప్పుడు X ఏమవుతుందంటే +1 అయిందిరా అంటే 1 క్లోరిన్ -1 రా అనదర్ క్లోరిన్ +1 అప్పుడు ఒకవేళ కనుక నువ్వు యావరేజ్ కనుక్కుంటేరా +1 -1/2 ఇదిరా అంటే ఒక క్లోరిన్ +1 ఇంకో క్లోరిన్ -1/2 ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే కొద్దిగా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి రా మరి నువ్వు లైన్లో ఉన్నావు నువ్వు చెప్పు అప్పుడు 0 అవుతుందిరా ఆక్సిడేషన్ నెంబర్ యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే 0 అవుతుందిరా ఒకవేళ డైరెక్ట్గా నువ్వు కనుక్కున్నా అది 0 వస్తుందిరా అంటే కాల్షియం 2 రా ఇది సెకండ్ గ్రూప్ కాబట్టి ఆక్సిజన్ -2 రా 2 క్లోరిన్స్కి 2 × X అని రాసుకుంటారా 0కి ఈక్వల్ అప్పుడు X ఎంత వస్తుంది 0 వస్తుందిరా ఎంత వస్తుంది 0 వస్తుంది సరే ఇది ఒక పాయింట్ రా బ్లీచింగ్ పౌడర్ క్యాలిక్యులేషన్ ఇలా చేయాలి ఓకే ఇక నెక్స్ట్ వన్ చూద్దాంరా PB3O4 కూడా ఎవడన్నా యావరేజ్ చేస్తే డైరెక్ట్గా వచ్చిందిరా ఒక్క నిమిషం ఇలా చేయొచ్చు జనరల్గా 3x అని తీసుకుంటారా 4 × -2 = 0 x = +8/3 రా ఇది డైరెక్ట్గా చేస్తే కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందిరా ఏందో చూడండి ఒకసారి ఈ PB3O4 అనేదిరా PBO2 ఈ రెండింటి యొక్క కాంబినేషన్ రా 2 moles PBO రా
2 moles PbO, 1 mole PbO2. ఒకసారి చూడండి, అప్పుడు సరిపోద్ది ఫార్ములా. 2 moles PbO, 1 mole PbO2 అన్నాను. ఇక్కడ ఈ PbOలరే దీని ఆక్సిడేషన్ నెంబర్ +2 డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఎందుకంటే ఓకి -2 కాబట్టి. PbO2లోరా +4. ఇప్పుడు ఒకవేళ నువ్వు యావరేజ్ కనుక్కోవాలనుకున్నారనుకుంటారా, యావరేజ్ కనుక్కోవాలనుకుంటే +2 ఉన్న లెడ్ 2 ఉన్నాయిరా, అందుకని 2 × +2 తీసుకోవాలరా. +4 ఉన్నది ఒక్కటే ఉందిరా, అందుకని 1 × +4 యావరేజ్ 3/3 వేయండి, ఎందుకంటే 3 లెడ్ ఆటమ్స్ ఉన్నాయిరా. అప్పుడు నీకు ఇది 8/3 వస్తుంది, అంటే నాకు జనరల్గా చేసినట్టు ఇది యావరేజ్. మళ్ళీ ఇంకోసారి 2 లెడ్ ఆటమ్స్ నీకు తెలుసలేదురా, PbOకి ఒక కామన్ నేమ్ కూడా ఉందిరా, లిథార్జీ అంటారా. లిథార్జీ ఏమన్నాను, PbO2 అనే అంత కామన్ నేమ్ లిథార్జీ. Pb3O4 రెడ్ లెడ్ అని కూడా అంటారా, అంటే రెడ్ కలర్లో ఉంటుంది, అందుకంటే రీజను. /3 ఎవడు జనరల్గా అడగడరా మిమ్మల్ని, అంటే యావరేజ్ వాల్యూ. ఈచ్ లెడ్ ఆటమ్ అంటే 2 లెడ్ ఆటమ్స్ +2, 1 లెడ్ ఆటమ్ +4 అది అడుగుతారా. ఇలానే Fe3O4 కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలరా. ట్రై చేయండి ఒకసారి. Fe3O4 ఈ 2 రబ్ చేస్తున్నారా, ఈలోపు మీరు Fe3O4 చేసుకోండి. Fe3O4 మామూలుగా Fe3O4 కనుక నువ్వు జనరల్ కనుక్కోవాలనుకోండి 3x +4 × -2 = 0, అప్పుడు x +8/3 వస్తారు. ఇది కూడా దాంట్లోనే. కానీ ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి అందరూ. FeO Fe2O3 ఇది 1 మోల్, ఇది 1 మోల్, రెండాట్లాగా ఏది 2 మోల్స్ కదరా, 1 1. ఇప్పుడు సరిపోతుంది మొత్తం ఫార్ములా. ఐరన్ ఇక్కడ 1 ఇక్కడ 2, మొత్తం 3 ఐరన్స్. ఆక్సిజన్ ఇక్కడ 1 ఇక్కడ 3 4 సరిపోయిందిరా. ఆక్సిడేషన్ నెంబర్ మామూలే, ఐరన్కి ఇక్కడ x అనుకోండి, ఇది 1 కాబట్టి -2 0కి ఈక్వల్, అంటే x + y రా. ఇక్కడ కూడా x తీసుకుంటే 2x రా, 3 × -2 రా 0. ఇప్పుడు x ఏమవుతుందంటే +3 అయింది ఇది. కాబట్టి ఇయర్ +2 ఇయర్ +3 అంటే ఒక ఆక్సైడ్లో వీటిని ఏమంటామంటే మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటారు, అంటే 2 ఆక్సైడ్స్ యొక్క కాంబినేషన్. ఓకేనా, మిక్స్డ్ ఆక్సైడ్స్. సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వినండి అందరూ. ఏంటంటే అది యావరేజ్ కనుక్కునేటప్పుడు 2 ఉన్న ఐరన్ ఒక్కటే ఉందిరా, నో ప్రాబ్లం. కానీ Fe2O3 మాలిక్యూల్ ఒకటే కానీ 3 ఉన్న ఐరన్స్ 2 ఉన్నాయిరా దాంట్లో, అందుకని 2 × +3 తీసుకుంటాంరా /3, అంటే అప్పుడు ఏమవుతుంది 8/3 వస్తుంది. ఇక్కడ ఒకే 1 మోల్ Fe2O3 ఉన్నదా, కానీ దాంట్లో 2 ఐరన్స్ ఉన్నాయిరా, కాబట్టి ఇలా తీసుకుంటాం. అయిపోయిందా? సరే, ఇప్పుడు మీకు Fe0.982O అని రాస్తాను. ఓకేనా, అలా ఎందుకు వస్తాయి అంటారా, వీటిని నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ అంటారా. వీటిని నాన్ స్టాయికోమెట్రిక్, మన టాపిక్ స్టాయికోమెట్రిక్, నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ అంటే ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ నో ఫిక్స్డ్ ఫార్ములా, ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉండదురా, అది మీనింగ్. నో ఫిక్స్డ్ ఫార్ములా అంటే వేరియబుల్ ఉంటుంది అనమాట ఫార్ములా.
అంటే ఇది డీటెయిల్డ్ ఎక్కడ వస్తుందంటే సాలిడ్ స్టేట్ టాపిక్ లో వస్తుంది సెకండ్ ఇయర్లో ఎప్పుడో. సరే అప్పుడు దాకా మనకు కాదు ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇలా ఈ ఫ్రాక్షన్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇటు డిఫెక్ట్స్ ఇన్ ద క్రిస్టల్స్ అంటారా, క్రిస్టల్స్ లో డిఫెక్ట్స్ వల్ల అవి వస్తాయిరా. ఓకే, అది పక్కన పెట్టండి, అది మన ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ మామూలుగానే ఒక ఐరన్కి ఎక్స్ అనుకుంటారా 0.9 ఉంది కాబట్టి 0.9 ఇంటూ ఎక్స్ అని తీసుకోవాలి. అంటే ఆటమ్స్ 1 కాదురా 0.9. మీకు అందరూ తెలుసురా ఆక్సిజన్ ఒక్కటి ఉంది అది -2 టోటల్ 0కి ఈక్వల్. అప్పుడు ఎక్స్ ఏమవుతుందంటే 2/0.98 2/0.98 అలా రాయొచ్చు, లేకపోతే 200/98 ఏదో అవుతుంది మన ఇష్టం. 200/98 ఇలా క్యాలిక్యులేట్ చేయాలరా. ఏం చేయాలి? ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సరేరా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాంరా. ఇది అప్ చేస్తున్నారా? నిన్న ఎగ్జామ్లోరా మెయిన్స్లో కరెక్షన్ ఉంటే ఆ కరెక్షన్ ఇచ్చామురా. మెయిన్స్ అడ్వాన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ పెట్టామురా. సరే, అడ్వాన్స్ అయితే కనుక కొంతమంది 10% మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా. అంటే వాళ్ళకి 2 పాయింట్స్ రా. ఒకటి వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎబిలిటీ చాలా బాగా ఉంటుందిరా, ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ జనరల్ థింకింగ్ కూడా బాగా ఉంటుందిరా. అంటే ఇక్కడ స్టాయికోమెట్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్తో పాటు నేను చెప్పిన ఈ ఫస్ట్ 2 కావాలరా. క్యాలిక్యులేషన్ ఎబిలిటీ బాగా కావాలి, జనరల్ థింకింగ్ అంటే ఏంటంటే దీన్ని ఇలా ఇలా ఆలోచించుకోగలగాలంటే ఇలా అయితే ఇలా అవ్వచ్చు అలా, దాన్ని ఏమంటారంటే పర్సనల్ ఐడియాలజీరా రెండోది. మూడోది ఏంటంటే కొంత దాని సపోర్టింగ్ కెమిస్ట్రీరా. సపోర్టింగ్ కెమిస్ట్రీ అంటే అక్కడక్కడ కొన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ కావాలి, ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయిరా. అవి వాళ్ళు కొద్దిగా వచ్చి ఉండాలి. అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఆ పార్టీ కెమిస్ట్రీ కూడా టచ్ ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. అది వాళ్ళ స్కూల్ స్టేజ్లో ఎవరు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్స్ ఉన్నారనుకోండిరా, ఇప్పుడు ఈ వీక్ నుంచి వాళ్ళకి రివిజన్ రా, స్టాయికోమెట్రీ రివిజన్. అంటే దేనికోసం అంటే వాళ్ళు కూడా ఇలానే మీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్, ఎందుకంటే కెమిస్ట్రీ పూర్తిగా టచ్ లేకపోవడం, అది కెమిస్ట్రీ అంటే స్కూల్లో అప్పుడు కొన్ని కాంప్లికేషన్ ఫేస్ అన్నవాడికి ఏమవుతుందంటే ఇప్పుడు రివిజన్ ఒక వారం ఇస్తారు రా స్టాయికోమెట్రీకి. అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అందరికి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఈక్వేషన్ ఆల్మోస్ట్ తెలుసు, అందుకని ఈజీగా చేసేయగలరా ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతేను. అది మీలో కూడా ఎవడని ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసినాడు ఈ వారమో లేకపోతే ఇంకొక 1 మంత్ తర్వాత మళ్ళీ స్టాయికోమెట్రీ 2 ఉందిరా, అక్కడ రెక్టిఫై అవ్వచ్చు, లేకపోతే గ్రాడ్యువల్గా 1 ఇయర్ కానీ రెక్టిఫై అవుతారు. అంటే నా ఉద్దేశం ప్రాబ్లం ఉన్నవాళ్ళ సంగతి, లేనోళ్ళు ఓకే చేసేవాడు చేస్తూ ఉంటాడు. సరే, లీవ్ దట్, విషయానికి వద్దారా. ఇక నెక్స్ట్ పాయింట్ తీసుకుంటారా దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పాలంటారా వినండి. మెటల్ కార్బొనైల్స్ తీసుకుంటున్నారా. మెటల్ కార్బొనైల్స్ ఓకేనా. మెటల్ కార్బొనైల్స్ అంటే జనరల్గా ఏం చేస్తామంటే MCOX, CO అంటే కార్బన్ మోనాక్సైడ్, కోబాల్ట్ కాదురా కార్బన్ మోనాక్సైడ్, అంటే X కార్బన్ మోనాక్సైడ్ ఉంటాయి ఓకేనా. ఇది మెటల్, ఇది ఒక కాంప్లెక్స్. ఇంతకీ జనరల్గా ఏమంటామంటే ఇన్ ద మెటల్ కార్బొనైల్స్ మెటల్ ఆక్సిడేషన్ నంబర్ 0 రా. మెటల్ ఆక్సిడేషన్ నంబరు 0. ఎందుకు అలా అయింది సార్ అంటే ఎంకి నువ్వు సమ్ ఆక్సిడేషన్ నెంబర్ ఏదో తీసుకున్నారు, ఇక్కడ ఎక్స్ అనే సింబల్ వాడాను కాబట్టి నేను ఏ అని పెడతారు. మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ ఏ. ఎక్స్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ అవడం వల్ల ఇంటూ 0 తీసుకోవాల్సి వచ్చింది, టోటల్ కూడా 0. అప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది 0 అయిపోద్ది. నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తారా. NiCO 4 times, NiCO 4 times అంటే మెటల్ ప్లేస్లో నికెల్ ఉందరా, ఎక్స్ ప్లేస్లో 4 ఉందరా. ఇంకోటి FeCO 5 times, ఇక్కడ ఐరన్ వచ్చిందిరా, నంబర్ 5 అయిందిరా. CrCO 6 times,
ఆ నంబర్స్ అలా ఎందుకుంటాయో సెకండ్ ఇయర్ లో మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని టాపిక్ వచ్చిందో అప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి అన్నెసరీ ఆ పాయింట్. సరే, దీన్ని ఏమంటామంటారా మామూలుగా సింపుల్ చెప్తే నికెల్ టెట్రా కార్బొనైల్ అంటారు. నికెల్ టెట్రా కార్బొనైల్, నికెల్ టెట్రా కార్బొనైల్ అంటే నికెల్ ఆటం ఉంది, 4 కార్బన్ మోనాక్సైడ్ ఉన్నాయి. ఆ కార్బన్ మోనాక్సైడ్ కార్బొనైల్ అని కూడా వాడుతుంది, CARBONYL. మీకు అర్థమై ఉంటుంది. ఇది ఐరన్ పెంటా కార్బొనైల్ అంటారా, ఇది క్రోమియము హెక్సా కార్బొనైల్ అంటారా. నికెల్ టెట్రా కార్బొనైల్, ఐరన్ పెంటా కార్బొనైల్, క్రోమియము హెక్సా కార్బొనైల్ ఇలా చెప్తున్నారా మనం. ఓకేనా, రైట్, యు రిమెంబర్ ద పాయింట్స్. ఓకేరా, ఇదొక పాయింట్. ఎమాల్గమ్స్ అంటారా, ఎమాల్గమ్. ఎమాల్గమ్ అంటారా alloy of mercury, alloy of mercury with other metal, with other metal, other metal. మళ్ళీ ఇంకోసారా ఎమాల్గమ్ అంటే మీనింగ్ అదిరా. వరకు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఎంతకు అసలు విషయానికి వద్దారా. ఇన్ ఎల్ఐస్ మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ 0 రా. అవునంత మెటల్ ఏది ఎల్ఐస్ లోరా. ఇక్కడ సో ఇన్ ఎమాల్గమ్స్ ఆల్సో మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ 0. ఎమాల్గమ్స్ లో కూడా మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ 0 అనేది. వరకు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. జింక్ ఎమాల్గమ్ ZnHg రాస్తాను రా. ఇక్కడ జింక్ కి 0 ఆక్సిడేషన్ నెంబర్, మెర్క్యూరీకి 0, దేనికైనా 0నే. ఈ ఎమాల్గమ్స్ ఆక్సిడే అంటే ఎల్ఐస్ లో 0 అంటున్నాను, ఎమాల్గమ్స్ లో కూడా 0 రా. అదే కంప్లీట్ అయిందా. ఇది రెండో పాయింట్. సోడియం ఎమాల్గమ్ అంటారా NaXHg అని పెడుతున్నారు. ఇక్కడ ఎక్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. 1:1 రేషియో ఉండాలనే రూల్ లేదురా. NaXHg అని పెట్టాను. అయినా సరే ఇక్కడ కూడా సోడియంకి 0 ఆక్సిడేషన్ నెంబర్, మెర్క్యూరీకి కూడా 0నే. అంటే ఇన్ ద ఎల్ఐస్ మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ 0. అదేవిధంగా ఇన్ ఎమాల్గమ్స్ ఆల్సో మెటల్ ఆక్సిడేషన్ నెంబర్స్ 0. ఓకేనా, ఇలా తీసుకుంటారా. ఇది కూడా మీకు గుర్తుండాలి. రైట్, ఇదొక పాయింట్. సరేరా. ఇంకా ఏదన్నా ఆక్సిడేషన్ నంబర్స్ ఫ్యూచర్లో ఎక్కడైనా అవసరం అయితేరా మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఎందుకంటే ఆక్సిడేషన్ నంబర్స్ అంటే ఏదో 10 కాంపౌండ్స్తో 20 కాంపౌండ్స్తో ఉండవరా. ఓకేనా, చాలా బల్క్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయిరా. ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చాం మొత్తం. సో బేసిక్ ఐడియాస్ మొత్తం, స్పెషల్ కేసు మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. రిక్వైర్మెంట్ బట్టి తర్వాత మళ్ళీ చూసుకున్నారా. కాసేపు దాన్ని పక్కన పెట్టేసి ఇక రెడాక్స్ రియాక్షన్స్ బ్యాలెన్స్లోకి వెళ్ళారా. సరే, బ్యాలెన్స్లోకి వెళ్ళాలంటే ముందు అసలు రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఈ కొద్దిగా ఐడియా ఉండాలి ఎవరికైనా. ఒక్క 5 minutes అయితే చెప్పి బ్యాలెన్స్. ఒక చిన్న క్లారిఫికేషన్. స్టాయికోమెట్రీలో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే బ్యాలెన్సింగ్ తెలియకుండా నువ్వేం చేయలేవురా. మామూలుగా ఇప్పుడు నేను చెప్పే రిడాక్స్ రియాక్షన్స్ ఒక ఈక్వేషన్ బ్యాలెన్స్ అప్పుడు ఫస్ట్ ఒక 5 minutes 10 minutes టైం కూడా తీసుకుంటారా. అయితే బ్యాలెన్స్ 5 minutes 10 minutes కాదురా, వీలైతే 5 seconds 10 seconds కూడా చేయగలిగేంత స్పీడ్ రావాలరా. అంటే ముందు తెలుసుకొని స్పీడప్ అవ్వాలరా. అది ఇప్పుడు జరిగితే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేయడం వీలైద్దిరా. సరే, విషయం అయితే వద్దాం. చేస్తారు సార్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే పని మీరు చేస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు మటుకు ఒక్కోసారి టైం పట్టిద్దిరా మీకు, ఒక్కోసారి రాంగ్ కూడా చేస్తారు. అంటే బిగినింగ్ ఆల్రెడీ స్కూల్లో కొద్దిగా ప్రాక్టీస్ ఉన్నాడు, ఓకేరా, కొంతవరకు మూవ్ అవుతాడు, ఇబ్బంది ఏమి ఉండదు. విషయానికి వద్దాం. ఫస్ట్ పాయింట్ నేను రాకంది ఆక్సిడేషన్ అంటే తెలియాలి. ఆక్సిడేషన్. సరే, రెండోది రిడక్షన్ అనుకోండి, తర్వాత మాట్లాడదాం. రిడక్షన్. స్టార్ట్ చేద్దాం. ఆక్సిడేషన్ అంటే మనం ఒకటి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు,
అంటే దేనికన్నా ఆక్సిజన్ కలిపితే అది ఆక్సిడేషన్ అయిపోద్దిరా. అది ఇంకో వర్డ్ కూడా చెప్పొచ్చురా, ఆర్ ఎడిషన్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఈఎన్ అని రాశాను. మీకు తెలుసు, గుర్తుందో లేదో, పీరియాడిక్ టేబుల్ అన్నిటికంటే ఆక్సిడేషన్ నంబర్ ఎలక్ట్రోనెగటివ్ దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్ ఎక్కువ. ఎలక్ట్రోనెగటివ్ దేనికి ఫ్లోరిన్. ఫ్లోరిన్ తర్వాత రెండో ప్లేస్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ అనేది వన్ ఆఫ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. అందుకని ఈ వర్డ్ వాడామరా, ఎడిషన్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. రెండో పాయింట్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇలా కూడా చెప్పవచ్చు. ఇది కూడా కరెక్ట్. రిమూవల్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, ఇలా కూడా చెప్పవచ్చు. అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోపాజిటివ్. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్, వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను రా. కదా ఇవాళ లేకపోతే ఇంకో క్లాస్ అని చెప్పలేను, నేను చెప్తాను రా. ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అవటం. నెక్స్ట్ ఇంకోటి రా, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవల్ కూడా ఆక్సిడేషన్ అంటారా. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ అంటే దీనికి ఆపోజిట్ లో వెళ్ళొచ్చు. అంటే ఆపోజిట్ లో వెళ్ళటం అంటే ఫస్ట్ పాయింట్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. అదే పాయింట్ ఎడిషన్ ప్లేస్ లో రిమూవల్ వాడుతున్నారు. ఇక్కడ కూడా అంతే, రిడక్షన్ అంటే ఇందాక రిమూవల్ అన్నది ఇప్పుడు ఎడిషన్ అంటారా. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ లేకపోతే ఎడిషన్ ఆఫ్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. ఇది ఇందాక ఇక్కడ ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ అన్న కదా, ఇక్కడ డిక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ అనొచ్చు. డిక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్. నెక్స్ట్ ఇందాక రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం కదా, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదిరా ఆక్సిడేషన్ రిడక్షన్ చెప్పాను. ఓకేనా, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా అన్నాను. కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఇవాళ రేపు అనేది అది వచ్చిన సీక్వెన్స్ బట్టి మాట్లాడదాం. వస్తూ ఉంటాయి. మనం ఈ వీక్ మొత్తం ఇయ్యాలరా డిస్కషన్, బట్ చాలా వస్తాయి దాని గురించి, ఎగ్జాంపుల్ గురించి వరి అక్కర్లేదు. ఇప్పుడు ఈ వర్డ్ చూడండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్ అంటారు. మళ్ళీ ఇంకోసారి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్, రెండు ఒకటేరా వర్డ్స్. ఇంతకి మీనింగ్ ఏంటంటే జాగ్రత్త. ఫస్ట్ పాయింట్, ఇట్ సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్. అది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా, అయిపోయిందా? ఇట్ సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్ అని కదా. ఇంతకీ అసలు డెఫినేషన్ ఏంటి అంటే, సబ్స్టెన్స్ విచ్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్. మళ్ళీ ఇంకోసారి ఏమన్నా అది డెఫినేషన్ దేనికి, ఆక్సిడైజింగ్ ఏజెంట్. సబ్స్టెన్స్ విచ్ ఆక్సిడైజెస్ అదర్ సబ్స్టెన్సెస్. సరే, ఎగ్జాంపుల్ తీసుకున్నాం లేదా, వేరే చూద్దాం. ఇప్పుడు యువతలకు రండి. రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ రెడక్టెంట్ అంటారా. రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ రెడక్టెంట్. ఇంతకీ విషయం ఏంటంటే, ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్. అయిపోయిందా? ఇట్ రెడ్యూసెస్ అదర్ సబ్స్టెన్సెస్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ అన్నాను. ఇట్ రెడ్యూసెస్
అదర్ సబ్స్టెన్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక పాయింట్ ముందు చెప్తారా, తర్వాత నేను ఇందాకన్నంత ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తారా. సరే, బోర్డు మీద రబ్ చేస్తాను రా. అంటే ప్రస్తుతానికి మీకు ఏం చేశానని నేను బేసిక్ ఐడియా చెప్పాను రా. ఓకేనా? ఓకేరా? జనరల్గా ఏం చేస్తామంటే సీనియర్ తోట 1 గంటన్నర క్లాస్ ఉన్నప్పుడు మధ్యలో 45 మినిట్స్ తర్వాత ఏమో సబ్జెక్ట్ గురించో లేదా ఎగ్జామ్ గురించో ఏదో కొద్దిగా, లేకపోతే సబ్జెక్ట్కి పర్సనల్ డౌట్స్ గురించో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మాట్లాడుతూ ఉంటాంరా. సరే, చిన్నగా మీకు కూడా ఒక 10 డేస్ అయిపోయింది కాబట్టి మీతో కూడా మాట్లాడవచ్చుగా, ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు కూడా అలవాటు పడాలిరా కొద్దిగా. ఏంటంటే ఈ పాటికి క్లాస్ రూమ్లో ఉన్నట్టయితే ఫేస్ రికగ్నైజేషన్ కొంత ఉండేదిరా, లేదు కాబట్టి ఇప్పుడైనా ఇది మనం కంటిన్యూ అవుదాంరా. సరే, ఇది ఒక ఫస్ట్ పాయింట్ రా. 1 మినిట్. సరే, వింటారా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా, చూడండి అందరూ. Zn Cu plus 2 Zn plus 2 Cu. ఓకేనా? ఇది నేను బోర్డు మీద ఒక ఈక్వేషన్ రాస్తాను. ఇక్కడ జింక్ ఆక్సిడేషన్ నంబర్ 0 రా, రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ +2 రా. ఎలా చెప్పారు సార్ అంటే, ఏ ఎలిమెంట్కైనా ఫ్రీ స్టేట్లో 0 రా. ఇది అదే 0. ఇది మోనో అటామిక్ అంటే ఒక్క ఆటమే ఉంది, దాని మీద ఉన్న ఛార్జ్ ఆక్సిడేషన్ ఉంది. అదే కాపర్ కూడా అప్లై అవుతుందిరా. ఇది కాపర్ +2 రా, ఇది కాపర్ 0 రా. నువ్వు ఫస్ట్ చూస్తేరా, చూడండి, కాపర్ +2 నుంచి 0 రా, జింక్ 0 నుంచి +2. ముందు జింక్ గురించి మాట్లాడదాం. ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఆక్సిడేషన్ నంబరు ఇంక్రీజ్ అయిందిరా. ఎలా చెప్పారు సార్ మీరు అంటే, 0 నుంచి +2కి వచ్చిందిరా, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి దీన్ని ఏమంటా అంటే ఆక్సిడేషన్ అంట. ఇందాక చెప్పాను మీకు, ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిడేషన్. మరి ఇది +2 నుంచి 0 రా, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీస్, తగ్గిపోయిందిరా, డిక్రీస్. కాబట్టి దీన్ని ఏమంటే రిడక్షన్ అంటారా. ఓకేనా? ఒకటి ఆక్సిడేషన్, ఒకటి రిడక్షన్, రెండు ఉన్నాయి కదా. ఓవరాల్ రియాక్షన్ ఇస్ నోన్ యాజ్ రిడాక్స్ రియాక్షన్. ఓవరాల్ రియాక్షన్ రిడాక్స్, రెండు ఉన్నాయి అంతే. రిడాక్స్ రియాక్షన్, రిడాక్స్ రియాక్షన్ వేరే మీనింగ్ ఏం లేదురా. రిడక్షన్, ఆక్సిడేషన్, రియాక్షన్ అంతేరా, ఇది వేరే కంప్లీట్ వర్డ్ రాయ. మళ్ళీ ఇంకోసారి, రిడాక్స్ అంటే ఏమంటున్నాను, రిడక్షన్ ఆక్సిడేషన్ అని చెప్తున్నాను. రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు ఉంటే చెప్తాను. ఒక చిన్న విషయం రా, బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడదాం. మరి ఇందాక జింక్ ఏమైంది అన్నాను నేను, అక్కడ ఆక్సిడైజ్ అయింది అన్నాను, Zn+2 అయింది Zn నుంచి. అది ఇప్పుడు నీకు ఆటోమేటిక్గా జింక్ ఏంటంటేరా రెడ్యూసింగ్ ఏజెంట్. ఏంటంటే రెడ్యూసింగ్ ఏజెంట్. మరి కాపర్ ఏంటంటే రెడ్యూస్ అయింది అన్నాను కదా, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే కాపర్ కాదు, కాపర్ +2. మళ్ళీ ఇంకోసారి, రెడ్యూసింగ్ ఏజెంట్ అని జింక్ రా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని కాపర్ +2 రా. మళ్ళీ ఇంకోసారి, జింక్ ఏమన్నా రెడ్యూసింగ్ ఏజెంట్, కాపర్ +2 అయ్యానా నా ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇలా నీకు అడుగుతుంటాడు ఈక్వేషన్స్ ఇచ్చి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాంరా. కింద నేను చెప్పింది ఏంటంటే, మనకు మెయిన్ టాపిక్ ఇక్కడ, మెయిన్ అని కాదు, అసలు నీకు ఈ వీక్ సిలబస్ అర్థం కావాలని నీకు ముందు తెలియాల్సిందిరా. బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది కొద్దిగా టైం కూడా పట్టిద్దిరా. టైం అంటే 1-2 రోజులు పట్టిద్ది, ఎందుకంటే టోటల్ స్టాయికోమెట్రీలో హార్ట్ లాంటి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్. బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్. ఓకేరా? మామూలుగా అయితే మీకు
ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది దీని మీద, బ్యాలెన్సింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద. అంటే జనరల్గా 4 మార్క్స్ ఇస్తున్నారంటారా, అది టైం అలాట్మెంట్ ఎంత ఉంటుందంటే అరౌండ్ 7-8 మినిట్స్ కింద లెక్క టైం టోటల్గా. 10 మినిట్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకోసం నీకు ఆ మాట చెప్పానంటే 10 మినిట్స్ ఇచ్చింది. ఇందాక కూడా నేను అన్నాను, నువ్వు కనీసం ఒక 10 సెకండ్స్లోనో లేకపోతే 30 సెకండ్స్ లేదా అట్లీస్ట్ 1 మినిట్లోనో పూర్తి చేయాలరా. ఇది మనకి అది ఇవాళ రాదురా, ఇందాక కూడా నేను అన్నాను, ప్రాక్టీస్ మీద రావాలి. ఆల్రెడీ స్కూల్లో ప్రాక్టీస్ ఉన్నోడు ఇప్పుడేం రావచ్చు, అదే మనం చెప్పలేం. సరే విషయానికి వద్దారా. దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయిరా. ఆక్సిడేషన్ నంబర్ మెథడ్, ఇంకా ఒక మెథడ్ పేరేంటి, ఆక్సిడేషన్ నంబర్. రెండో మెథడ్ పేరురా హాఫ్ రియాక్షన్. హాఫ్ రియాక్షన్ ఓకేనా. ఈ ఆక్సిడేషన్ నంబర్ మీద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మెథడ్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మెథడ్. ఈ హాఫ్ రియాక్షన్ చూడండి అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అని కూడా అంటారు. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఓకేరా. In any method we have the 2 mediums, acidic medium or basic medium. అది కూడా కింద రాసుకోండి. In any method we have 2 mediums, acidic or basic, ఏదో ఒకటి ఉంటుందా మీడియం. ఏం లేదు, acidic medium అంటే H+ రా, బేసిక్ మీడియం అంటే OH-. బేసిక్ మీడియం మనం ఆల్కలైన్ మీడియం అని కూడా చెప్తారా. సరే మీకు తెలిసిందేను ఓకేనా. 2 మెథడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుని ఏదో ఒక మెథడ్కి ముందు వెళదాం, తర్వాత రెండో మెథడ్కి వెళదాం. సరే స్టార్ట్ చేద్దాంరా. ఫస్ట్ ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ తీసుకుంటున్నారా. ఓకేరా. ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ ఇది తీసుకుంటున్నారా. తీసుకున్నారా. నేను ఒక ఈక్వేషన్ ఇస్తున్నారా మీకు. MnO4- ప్లస్ SO3-2 ఓకేనా. యారో మీద H+ అని రాస్తున్నారు, అంటే ఎసిడిక్ మీడియం అని హింట్ ఇచ్చినట్టు అలాంటి రాసుకోండి. ఎసిడిక్ మీడియం, ఎసిడిక్ మీడియం. ఇది Mn+2 రా, SO4-2 రా. ఈ రెండు రియాక్టెంట్స్ రా, ఇది MnO4- SO3-2. ఒకవేళ ఎవరికైనా కావాలంటేరా ఇది పర్మాంగనేట్ అయాన్ అంటావరా. దీన్ని సల్ఫైట్ అయాన్ రా, ITE సల్ఫైట్ అయాన్. ఇదేమన్నా మ్యాంగనీస్ అయాన్ రా, మ్యాంగనీస్. అదేవిధంగా ఇది సల్ఫేట్ అయాన్ రా, సల్ఫేట్ ATE రా ఓకేనా. ఇదిరా ఆల్రెడీ స్కూల్లో నేర్చుకున్న వాళ్ళు చేయొచ్చురా. ఒక్క నిమిషం రా. ఆక్సిడేషన్ నంబర్ మెథడ్కైనా లేకపోతే ఇంకో మెథడ్ హాఫ్ రియాక్షన్ కొన్ని రూల్స్ ఉంటాయిరా. అది ఫస్ట్ దానికి ఒక్కొక్క రూల్ చెప్తూ నేను వెళ్తాను రా. మీరు కూడా రూల్ రాసుకుంటూ బ్యాలెన్స్ చేయండి రా. ఓకే కదా, స్టార్ట్ చేద్దాం రా. ఓకేనా. ఫస్ట్ పాయింట్ రూల్ 1, రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఫర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్. రూల్ 1 రాసుకోండి. Write the oxidation numbers for required elements. Write the oxidation numbers for
రిక్వైర్డ్ ఎలిమెంట్స్ కి ఆక్సిడేషన్ నంబర్ రాయమన్నాను. రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఫర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్. ఒక చిన్న క్లారిఫికేషన్, రిక్వైర్డ్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నంబర్ రాయటం అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఆక్సిజన్ ఉందనుకుంటాం -2, ఓకే, పెరాక్సైడ్ సూపర్ ఆక్సైడ్ వచ్చినప్పుడు అది వేరే కేసు, దానికి అవసరం లేదురా. విషయానికి వద్దాం. ఇందా నేను తీసుకుంది ఇదిరా MnO4 మైనస్ SO3 minus 2 gives rise to Mn plus 2 SO4 minus 2. ఒరే మీరు సైడ్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ మ్యాంగనీస్ కి ఎంత వస్తుందంటే +7 వచ్చింది ఆక్సిడేషన్ నెంబర్. ఈ సల్ఫర్ కి +4 వచ్చింది. ఇక్కడ +6, ఇక్కడ మ్యాంగనీస్ సింగిల్ ఆటం కదా +2. ఆల్రెడీ అందరికీ ఆక్సిడేషన్ నంబర్స్ క్యాలిక్యులేషన్ చెప్పాను. ఒకవేళ ఎవడన్నా వినకపోతే కనుక లేకపోతే మళ్ళీ పాత రికార్డ్స్ పెట్టి మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేషన్ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఇది +7, ఇది +2, ఇది +4, ఇది +6. ఆక్సిజన్కి ఎక్కడ రాయలేదు నేను, మిగిలినట్టు రాశాను. మ్యాంగనీస్ కి సల్ఫర్ కి, మళ్ళీ ఇక్కడ మ్యాంగనీస్ కి సల్ఫర్ కి. అయిపోయిందిరా. ఏం చెప్పాను? ఫస్ట్ రూల్ రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఫర్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అన్నాను. ఎలిమెంట్ కింద రాయొచ్చు, పైన రాయొచ్చు. ఒక్కో బుక్ లో ఒక్క రకంగా ఉంటుంది, దానివల్ల కాంప్లికేషన్ లేదు. రూల్ నేను రాయట్లేదు, మీరు నోట్స్ లో రాసుకోండి అమ్మ. నేను ఇక్కడ మళ్ళీ స్పేస్ జార్లని రాయట్లేదురా. అయిపోయిందా? రెండో పాయింట్ రా, సెకండ్ పాయింట్. ఓకేనా? క్యాలిక్యులేట్ ద టోటల్ ఇంక్రీజ్ అండ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఇది సెకండ్ రూల్ రా. Calculate the total increase and total decrease in oxidation number. Calculate the total increase and total decrease in oxidation number. Okay na? ఒకసారి దాని సంగతి ఏం చూద్దాం. MnO4 మైనస్ +SO3 minus 2 మళ్ళీ రాయాలి ఈక్వేషన్. ఎన్ని రూల్స్ రాస్తే అన్నిసార్లు రాయాలిరా. Mn plus 2 SO4 minus 2. ఒకసారి నేను చెప్తాను కదండి. ఒరే ఇది 7 నుంచి 2కి రా అంటే 5 చేంజ్ రా, అంటే 5 డిక్రీజ్ అయిందిరా. ఇది 4 నుంచి 6 రా, 2 ఇంక్రీజ్ అయిందిరా. అంటే నేనేం చేస్తాను చూడండి, ఇట్లా ఒక యారో పెట్టాను రా, అంటే యారో ఇట్లా కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. TION రా, నా ఉద్దేశం టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. T అంటే టోటల్, I అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. TION ఎంతో మీకు తెలుసు ఆల్రెడీ, 2 అని తెలుసు. అదేవిధంగా ఇక్కడ TDON అని రాస్తున్నారా, టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ రా. ఇది ఎంత అంటే 5 రా. అయిపోయిందిరా సెకండ్ రూల్. ఓకేనా? సెకండ్ రూల్ కంప్లీట్ అయిందిరా. నెక్స్ట్ థర్డ్ రూల్ రా. మల్టిప్లై ద క్రాస్ మల్టిప్లై ద టోటల్ ఇంక్రీజ్ అండ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఇన్ రియాక్టెంట్ సైడ్ రా. ప్రోడక్ట్ సైడ్ కాదు, రియాక్టెంట్ సైడ్. మళ్ళీ ఇంకోసారి క్రాస్ మల్టిప్లై టోటల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్స్ ఇన్ రియాక్టెంట్ సైడ్. అంటే దాని అర్థం ఏంటంటే స్టేట్మెంట్ రాస్తున్నారా, దీని ఇంక్రీజ్ 2 అది ఇటు మల్టిప్లై చేయాలిరా, దీని డిక్రీజ్ 5 అది ఇటు మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఇలా వచ్చిందిరా, 2MnO4 మైనస్ 5SO3 మైనస్ 2, ఇది Mn ప్లస్ 2 రా, ఇది SO4 మైనస్ 2 రా. అయిపోయిందిరా. నేను ఇందాక అన్నాను రియాక్టెంట్ సైడ్ మాత్రమే అన్నాను. ఇక 3 పాయింట్స్ ఉన్నాయిరా. ఫస్ట్ పాయింట్ చెప్పానా, వినండి అందరూ. బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇది రాసుకోండి రూల్. బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్.
సైడ్ మాత్రం చేయాలి. ఇప్పుడు ఇలా చేయాలి. మళ్ళీ ఇంకోసారి బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఎందుకంటే ఆక్సిజన్ హైడ్రోజన్ కానీ ఏంటంటే ఇక్కడ సల్ఫరు మ్యాంగనీస్ ఎరా. ప్లస్ 5SO4 -2 అయిపోయింది మనకు. ఇందాక కూడా మాట చెప్పాను, ఏదో ఒక నంబర్ తోటి మల్టిప్లై చేస్తూ మాత్రం బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని ఇందాక ఇక్కడ 5 రైట్ అయిపోయింది. ఓకే 26 నువ్వు మాట్లాడరా. 26 సార్ ఇందాక నుంచి వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ వీడియో కూడా సరిగ్గా రావట్లేదు సార్. ఓకే, మరి నువ్వు ఇందాక మ్యూట్ అయిపోయిందని ఇది. అవును సార్, చుట్టూ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్, అందుకే మ్యూట్ చేస్తావు. సరే, అదే ప్రాబ్లం. ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ మ్యూట్ కాకుండా ఎవడన్నా ఉంటే కనుక అది వెంటనే మనకి రికగ్నైజ్ అయిపోద్దిరా అది. సరే, ఒరే మీరు అందరూ డౌన్ చేసిరా, కొద్దిగా మీకు డిస్టర్బెన్స్ లేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఒకసారి వాళ్ళని అన్మ్యూట్లో పెడతాను. అది సరే కానీ ఇప్పుడు నీకు అందరు డౌన్ చేయండి. మీ దగ్గర డిస్టర్బెన్స్ లేని వాళ్ళు హ్యాండ్ అట్లా ఉంచండి, మిమ్మల్ని పెడతాను అన్మ్యూట్లో. మిగిలిన డౌన్ చేయండి రా, ఎందుకంటే దాదాపు ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. వెరీ గుడ్. ఎవరిని ఒకరిని ఉంచుతారా అన్మ్యూట్లో? ఓకేరా. 108. ఓకే, 26 నువ్వు ఉన్నావు కదా. ఎప్పుడురా డిస్టర్బెన్స్ వచ్చింది? కాదు కాదు, అంటే ఏ పాయింట్ చెప్పే దగ్గర నీకు అది ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నాను. ఆక్సిడేషన్ రూల్స్ చెప్తున్నప్పటి నుంచి సార్.
ఏది ఆ ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఇది MnO4 మైనస్ అదేనా SO3 ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు రూల్స్ కూడా చెప్తున్నారు కదా సార్, అప్పటి నుంచి వచ్చింది సార్. అప్పటి నుంచి. సో అంతకుముందు రిడక్షన్ ఆక్సిడేషన్ పాయింట్స్ చెప్పేటప్పుడు ఓకేనా అంతా? పాయింట్ ఓకే సార్. రియాక్షన్ బ్యాలెన్స్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. ఇబ్బంది లేదు, మళ్ళీ చెప్తాను. సరే 167 నువ్వు మాట్లాడరా ఒకసారి. 167 నిన్ను అన్మ్యూట్ చేస్తాను రా. ఒరే 167 నేను అన్మ్యూట్ చేశాను రా. నీ దగ్గర నువ్వు అన్మ్యూట్ చేసుకోవాలి. నేను చేశాను ఇక్కడ. సరే 58 నేను చేస్తున్నారా? చేసుకోమ్మా ఒకసారి నీ దగ్గర. 58 ఎవరు మాట్లాడేది ఎవరు? ఇంకొకళ్ళు మాట్లాడదాం. 147 అరే మీ దగ్గర చేసుకోండి, నేను చేస్తాను ఇక్కడ. 147 ఓకేనమ్మా. నీ నేమ్ ఏంట్రా? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్, రైట్, ఓకే. ఇందాక వాడు అంది ఏంటంటే బ్యాలెన్స్ బిగిన కాడి నుంచి ప్రాబ్లం వచ్చింది సార్ అన్నాడు. స్టార్ట్ చేస్తాను. అదేనా అందరికి ప్రాబ్లం? అదేనా? ఓకే రైట్, నేను చెప్తాను. అరే నీ దగ్గర ఏం డిస్టర్బెన్స్ లేదుగా, నువ్వు అట్లా అన్మ్యూట్ అయి ఉంటావా? అంటే సీనియర్స్ అట్లా 2-3 ఉంటారా? ఒక్క నిమిషం ప్రాబ్లం రాగానే వెంటనే, అంటే ఇది సెకండ్ అప్పుడప్పుడు కొద్దిగా ఆగిద్దిరా, అది కాదు. ఒక్క నిమిషం ప్రాబ్లం రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు సార్ ప్రాబ్లం వచ్చింది సార్ అంటారు. ఒక నిమిషం సెట్ చేస్తూ మనం వెళ్ళిపోతారు. అంటే ఇలా ప్రాబ్లం కాంప్లికేషన్ ఉండదు. ఇందాక వాడు కూడా అన్మ్యూట్ అయిపోయాడంట, లైన్ లో ఉన్నాడు. ఓకేనా? నువ్వు ఉండు అట్లా. రైట్. ఇంకొకటి రా 108 నువ్వు మాట్లాడరా. 108 నీ నేమ్ ఏంటమ్మా? తేజమణిదీప్ సార్. ఓకే రైట్. నీ దగ్గర చెప్పరా. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పమా. మళ్ళీ చెప్పురా. నీ దగ్గర సిగ్నల్ అది బాగానే ఉందిరా? ఓకే, నీ దగ్గర ప్రాబ్లం ఉందిరా, నేను నాట్ చేస్తాను. 164 నేను అన్మ్యూట్ చేస్తాను, ఒకసారి మాట్లాడు. 164 వీడియో క్లారిటీ రావట్లేదు. ఇంతవరకు వీడియో ఫిక్స్ చేయలేదురా, నేను ఎవరికి జస్ట్ మాట్లాడుతున్నాను. నా వాయిస్ వినపడుతుందా నీకు? చాలు అంతే. పడుతుంది సార్ బాగా వాయిస్. ఇప్పుడు ఎవరికి వీడియో రాదు, ఎందుకంటే నేను తీసి మాట్లాడుతున్నాను కాబట్టి రాదురా. మళ్ళీ సెట్ చేస్తే వస్తారా వీడియో. ఓకే ఓకే అట్లా ఉండొచ్చు. 108 నువ్వు మాట్లాడరా. హలో సార్. ఓకే చెప్పమ్మా. ఇందాక నుంచి అట్లాగే వస్తుంది సార్, అందరు చెప్పినట్టే. అవునవును, దానికోసం ఏమీ అర్థం కాలేదు సార్. ఏం పర్లేదురా, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తారా? అదే సార్. ఓకే ఓకే, ఆ మాట ఫస్టేనా? నేను చెప్తాను. మిగిలిన వాళ్ళకి కూడా ఆ విషయం అయితే హ్యాండ్ రైజ్ చేస్తే డౌన్ చేసుకుంటా, నేను చెప్తాను. 73 నీది కూడా అదే విషయం రా. 73 ఓకే ఓకే. 147 నీది కూడా అదే ప్రాబ్లం రా? ఓకే. ఇప్పుడు మరి 147 నీ నేమ్ ఏంటమ్మా? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్, అలా ఉంటావు, నాకు చెప్తుంటావు ఇన్స్ట్రక్షన్ ప్రాబ్లం వస్తే? ఓకే సార్. ఓకే రైట్. తిషాన్ నేను మీట్ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు 147 ఒకటి అన్మ్యూట్ అయి ఉన్నాడు. 63 ఎరా నీది కూడా అదే ప్రాబ్లమా? 63 అదే ప్రాబ్లం అయితే డౌన్ చేయరా, లాస్ట్ చెప్తాను. 63 అయితే డౌన్ చేయి. రైట్. ఆ తర్వాత 167 నేమ్ ఏంటమ్మా? లైన్ లో ఉన్నారు మీరు. నీ దగ్గర కూడా వాయిస్ ప్రాబ్లం ఉందమ్మా, నేను మ్యూట్ చేస్తాను, నేను చెప్తాలే. రైట్. ఏమ్మా? ఓకే. ఆ 152 నువ్వు కూడా అదే రీజన్ తో హ్యాండ్ రైజ్ చేస్తే డౌన్ చేసుకోరా. సెట్ చేద్దాం, బోర్డు సెట్ చేసినా మళ్ళీ చెబుదాం. ఓకే. చంద్రశేఖర్, నువ్వు లైన్ లో ఉన్నావు కదా, నీ నంబర్ ఎంత మర్చిపోయాను? 147 సార్. సరే, నేను ఉంచుతున్నాను, మిగిలిన వాళ్ళు మీట్ చేస్తున్నాను.
ఓకే రైట్, అట్లానే ఉండరా. ఓకే సార్. ఫస్ట్ ఇప్పుడు బోర్డు కనిపిస్తుందిరా, వరకు సెట్ చేయలేదురా, కనిపిస్తుంది కదా. ఎస్ సార్. ఓకే రైట్, ఒక్క 1 minute వెయిట్ చేయి. చంద్రశేఖర్, ఇప్పుడు ఓకేనా? బిగినింగ్ లో లాగా బోర్డు క్లియర్గా ఉందా? బ్లర్ గా ఉంది సార్ లెటర్స్ బోర్డు మీదవి. బోర్డు మీద letters blur గా. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఎస్. సరే, అంటే ఫస్ట్ ఒక సెట్ అయిన తర్వాత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లరింగ్ ఉంటుందిరా, తర్వాత బాగానే వస్తుంది. ఇప్పుడు ఓకే, క్లియర్ గానే ఉన్నాయి కదా? ఎస్ సార్, లైట్ గా కొంచెం బ్లర్ గా ఉన్నాయి సార్. లైట్ గా కొంచెం బ్లర్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూడండి, నేను హ్యాండ్ పెట్టాను, MnO4- కనిపిస్తుంది అది. ఎస్ సార్. ఓకే ఓకే, ఒక 1 minute. అంటే 2 ప్రాబ్లమ్స్ రా. మీ దగ్గర సిగ్నల్ లేకపోయినా బాగానే ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర సెల్లో చూస్తున్నారు నేను, అంటే రెండో సెల్లో. ఓకే సార్. ఓకే, మరి బ్లరింగ్ కనిపించట్లేదు రెండో సెల్ అయితే. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు బాగానే ఉందా? సరే సరే, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఓకే రైట్. ఇప్పుడు రా, ఒక్కసారి నేనేం చెప్పానంటే కొన్ని రూల్స్ చెప్పాను రా. ఒక్కసారి ఆ రూల్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను అందరికి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటారా, ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తాడు రా. MnO4- + SO3- 2 Mn+2 SO4- 2. ఇది ఈక్వేషన్ ఆడే ఇస్తాడు రా. ఫస్ట్ లో నేను ఏం చేశానంటే బ్రాకెట్ లో ఎసిడిక్ మీడియం అని రాసుకున్నాను, లేదా H+ అని రాయొచ్చు. అంటే ఈ ఈక్వేషన్ ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయమని మీనింగ్ రా. బ్యాలెన్స్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఓకే రైట్, మళ్ళీ ఇంకోసారి బ్యాలెన్స్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఇప్పుడు రా, ఈ ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయమన్నప్పుడు ఇప్పుడు రూల్స్ బిగిన్ చేస్తారా. ఫస్ట్ రూల్, రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఫర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్. రాసుకోండి, రూల్ రాసుకోండి అందరూ. రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఫర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్. ఎన్ని రూల్స్ రాస్తారా అన్ని సార్లు ఈక్వేషన్ మళ్ళీ రాయాల్సిందరా, రిపీట్ చేయాల్సిందరా. అందుకని నేను కూడా ఈక్వేషన్ సార్లు బోర్డు మీద రాశాను. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి, రైట్ ద ఆక్సిడేషన్ నంబర్ ఫర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అని చెప్పాను. ఇప్పుడు ఒకసారి చూడండి అందరూ. మ్యాంగనీస్ కి +7 రా ఇక్కడ రియాక్టెంట్ సైడ్, సల్ఫర్ కి +4, ప్రోడక్ట్ సైడ్ మ్యాంగనీస్ +2 రా, సల్ఫర్ కి +6 రా. ఓకేనా? ఇది ఆక్సిడేషన్ నంబర్స్. అది క్యాలిక్యులేషన్ మీకు అందరూ తెలుసురా. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే పక్కన చేయండి. ఒకవేళ ఎవడన్నా క్లాస్ వినలేదనుకోండి ఎవడన్నా, అప్పుడు ఏం చేస్తారంటే రికార్డ్ పెట్టించుకొని చూడండి రా. అంతేగాని అవి మొత్తం మళ్ళీ ఇక్కడ చేయడం కుదరదురా. అంటే ఇది ఎలా +7 అయింది, ఇది ఎలా +4 అయింది, ఇది +2, ఇది +6, అది ఇప్పుడు నేను మాట్లాడలేదు. రాసారా? అయిపోయిందా? ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయిందిరా. రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఫర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్. మరి ఆక్సిజన్కి ఎందుకు రాయలేదంటే ఆక్సిజన్ జనరల్ గా -2 ఉంటుందిరా, అందుకని పెద్ద విషయం కాదు అది, అందుకని రాయలేదురా. రైట్, కంప్లీటెడ్. ఆ తర్వాత రెండో పాయింట్, క్యాలిక్యులేట్ ద టోటల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. సెకండ్ రూల్ రా. ఫస్ట్ పాయింట్ అప్పుడు ఈక్వేషన్ ఒకసారి రాయాలరా, సెకండ్ అప్పుడు మళ్ళీ రాయాలరా ఈక్వేషన్. ఏది ఇలా ఆక్సిడేషన్ నంబర్స్ రాయడం అయిపోయిందో మళ్ళీ రాయండి ఈక్వేషన్. ఆ రూల్ ఏం చెప్పాను రా, క్యాలిక్యులేట్ టోటల్ ఇంక్రీజ్ అండ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. క్యాలిక్యులేట్ టోటల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఇప్పుడు టోటల్ ఇంక్రీజ్, దాన్ని ఏం చేశాను చూడండి, TION అన్నాను. అంటే నా ఉద్దేశం టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్, TION, టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. కింద కూడా TDON అన్నాను, అంటే టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. అరే కొద్దిగా అడ్జస్ట్ చేసి రాస్తున్నారు, ఎందుకంటే మొత్తం బ్యాలెన్స్ మొత్తం బోర్డు మీద కనిపించాలరా, దానికోసం. TDON ఇది 4 to 6 కాబట్టి 2 ఇంక్రీజ్ రా.
ఇది 7 to 2 కాబట్టి 5 డిక్రీజ్ రా, అదే రాశాను రా. ఇక్కడ 2 ఇక్కడ 5. సెకండ్ రూల్ అయిపోయిందిరా. నేనేం చెప్తానంటే ఇది యారో అంటాం, ఇట్లా రాయొచ్చురా. మామూలుగా జనరల్గా అయితే స్ట్రైట్ రాస్తా, ఇది కూడా యారోనేరా. ఒక యారో మీద ఏమన్నా PiON అంటే టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఇంకొక యారో మీద PdON. సెకండ్ రూల్ అయిపోయిందిరా. థర్డ్ రూల్, క్రాస్ మల్టిప్లై ద టోటల్ ఇంక్రీజ్ అండ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇన్ రియాక్టెంట్ సైడ్. జాగ్రత్త, రియాక్టెంట్ సైడ్. ఇది థర్డ్ రూల్ రా. క్రాస్ మల్టిప్లై టోటల్ ఇంక్రీజ్ అండ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇన్ రియాక్టెంట్ సైడ్. రియాక్టెంట్ సైడ్ చేయాలరా. ఓకేనా? దాని ఉద్దేశం ఏంటంటే చూడండి, సల్ఫైట్ అయానికి రా 2. ఇందాక అయాన్స్ నేమ్స్ కూడా చెప్పాను రా, మీకు తెలుసు ఆల్రెడీ. MnO4 మైనస్ అంటే పర్మాంగనేట్ అయాన్ రా. SO3 మైనస్ 2 అయాన్ అంటే SO3 మైనస్ 2 అంటే సల్ఫైట్ రా, లాస్ట్ లో IT రా. సరే, ఇది మ్యాంగనీస్ అయాన్ అంటాం అనుకోండి. SO4 మైనస్ 2 అంటే సల్ఫేట్ అయాన్ రా, 8 రా, లాస్ట్ 3 లెటర్స్. ఆ లాస్ట్ 3 లెటర్స్ ఇంపార్టెంట్, అందుకని స్పెసిఫై చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మీతో ఏమన్నానంటే క్రాస్ మల్టిప్లై కదా, మరి ఈ సల్ఫైట్ కూడా 2 కదా, అందుకని పర్మాంగనేట్ నాకు 2 తోటి మల్టిప్లై చేయాలి. పర్మాంగనేట్ 5 కాబట్టి సల్ఫైట్ నాకు 5 తోటి మల్టిప్లై చేయాలి. అది కూడా రియాక్టెంట్ సైడే, పొరపాటును కూడా ప్రొడక్ట్ సైడ్ చెయ్యకూడదు. అది రూల్. మూడో రూల్ అయిపోయిందిరా. బోర్డు మీద ఈక్వేషన్ వచ్చింది. ఏ రూల్కి ఆ రూల్ ఈక్వేషన్ రాసుకొని రమ్మన్నాను. నెక్స్ట్, బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇది ఫోర్త్ రూల్ రా. బ్యాలెన్స్ ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇప్పుడు నేను చెప్తాను కదండి, ఈ రియాక్టెంట్ సైడ్ 2 మ్యాంగనీస్ ఉంటే ప్రొడక్ట్ సైడ్ లేవురా 2. రియాక్టెంట్ సైడ్ 5 ఉంటే ప్రొడక్ట్ సైడ్ లేవు. ఇలా ప్రొడక్ట్ సైడ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మల్టిప్లై చేయాలి, అంతేగాని ఏది యాడ్ చేయకూడదు. అంటే మల్టిప్లై చేయడం అంటే ఇక్కడ 2 మ్యాంగనీస్ ఉన్నాయిరా, ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేయాలి, అంతేగాని పక్కన మ్యాంగనీస్ రాయకూడదురా. పోనీ ఇక్కడ 5 సల్ఫర్ ఉన్నాయి, అందుకని ఇక్కడ 5 తోటి మల్టిప్లై చేయాలి. నేను చేసిన పని అదేరా. చూడండి ఒకసారి, దీని 2 తోటి, ఇది 5. కానీ ఈ రెండు ఒకే స్టెప్ లో చేయకూడదురా. ముందు రియాక్టెంట్ సైడ్ క్రాస్ మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత ప్రొడక్ట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి. రెండు వేరు వేరుగా చేయాలిరా. మీరు అయిపోతే నెక్స్ట్ పాయింట్ వెళదాంరా. నెక్స్ట్ పాయింట్ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ రా. ఒకటేమన్నా ఆక్సిజన్ బ్యాలెన్స్, ఇంకోటి హైడ్రోజన్ బ్యాలెన్స్. 5th రూల్ రాసుకోండి అందరూ. బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. మర్చిపోయాను, రూల్స్ కూడా ఇదే సీక్వెన్స్ లో ఫాలో అవ్వాలి. సీక్వెన్స్ తప్పకూడదు. సీక్వెన్స్ తప్పితే రాంగ్ ఈక్వేషన్ వస్తారా. మళ్ళీ ఇంకోసారి, బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. బ్రాకెట్లో రాసుకుంటారంటే యాడ్ H2O ఫర్ ఆక్సిజన్ డిఫిషియెంట్ సైడ్. డిఫిషియెంట్ తక్కువ ఉంటారా. యాడ్ H2O ఫర్ ఆక్సిజన్ డిఫిషియెంట్ సైడ్. యాడ్ H2O ఫర్ ఆక్సిజన్ డిఫిషియెంట్ సైడ్. యాడ్ H2O ఫర్ ఆక్సిజన్ డిఫిషియెంట్ సైడ్. ఇప్పుడు చూద్దాంరా. ఇప్పుడు నేను దీన్ని బ్యాలెన్స్ చేయాలరా. ఏం చెప్తామంటారా ఒకసారి వినండి అందరూ. ఇది 4 into 2 రా, 8 ఆక్సిజన్స్. ఇది 5 into 3 రా, 15. 8 + 15 అంటే 23 ఆక్సిజన్స్ రా. ప్రొడక్ట్ సైడ్ ఇక్కడ లేవురా మ్యాంగనీస్ లో, ఇక్కడ సల్ఫేట్ లో మాత్రం 5 into 4 20 ఉన్నాయిరా. అంటే లెఫ్ట్ సైడ్ కంటే రైట్ సైడ్ 3 ఆక్సిజన్స్ లెస్ గా ఉన్నాయిరా. ఎటు లెస్ ఉంటే అటు వాటర్ కలపాలి. ఎన్ని ఆక్సిజన్స్ లెస్ ఉంటే అని, అంటే 3H2O కలిపేయాలరా. రైట్ సైడ్ కలపండి. 2MnO4 మైనస్ ప్లస్ 5SO3 మైనస్ 2, 2Mn ప్లస్ 2 ప్లస్ 5SO4 మైనస్ 2 ప్లస్ 3H2O ప్లస్ 3H2. మళ్ళీ ఇంకోసారి, లెఫ్ట్ సైడ్ 23 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 20 ఉన్నాయిరా, అందుకని 3 వాటర్స్ కలిపాను. అయిపోయిందా? ఓకే. ఆ లాస్ట్ రూల్ హైడ్రోజన్ బ్యాలెన్స్ రాయండి. బ్యాలెన్స్ హైడ్రోజన్స్. బ్యాలెన్స్ హైడ్రోజన్స్.
ఒరే ఇది ఎసిడిక్ మీడియం ఒక రకంగా ఉంటుంది, బేసిక్ మీడియం ఇంకో రకంగా ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఎసిడిక్ మీడియం చెప్పాను ఇందాక. ఒకవేళ రాసుకోకపోతే ఇప్పుడైనా రాసుకోండి ఎసిడిక్ మీడియం. ఏం చేయాలి సార్ అంటే బ్యాలెన్స్ హైడ్రోజన్ అన్నా కదా, ఫర్ హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్ యాడ్ H+ అయాన్స్. జాగ్రత్త, డిఫిషియెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్ యాడ్ H+ అయాన్స్. ఫర్ హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్ యాడ్ H+ అయాన్స్. H+ అయాన్స్ యాడ్ చేయాలి. ఓకేనా? సరే, అదేనంటారా? ఒరే LH అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అస్సలు హైడ్రోజన్సే లేవురా. రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం 3 × 2 6 ఉన్నాయిరా. అంతేరా, లెఫ్ట్ సైడ్ తక్కువ కాబట్టి 6H+ కలపాలరా. 2MnO4- plus 5SO3- 2 plus 6H+. అటు 2Mn+2 5SO4- 2 plus 3H2. ఇది మనం రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ అది ఈక్వేషన్ బ్యాలెన్స్ రా. ఒకవేళ ఈక్వేషన్ బ్యాలెన్స్ కాకుండా వచ్చిందంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం ఇంకంతే. సెకండ్ పాయింటే ఉండదు అక్కడ. రైట్, ఇది క్లారిఫికేషన్. సరేరా? ఇప్పుడు మీరు ఇది చేస్తారా, కంప్లీట్ అయితే చెక్ చేద్దాం బ్యాలెన్స్. 2 మ్యాంగనీస్ రా, 2 మ్యాంగనీస్. సల్ఫర్ 5 రా, సల్ఫర్ 5. ఆక్సిజన్స్ రా 8 + 15 23 20 ఒక 3 రా 23. హైడ్రోజన్స్ ఇక్కడ 6 అక్కడ 6, ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలిరా. అరే ఇది -1 రా 2 అంటే -2 కింద లెక్కరా. -2 5 రా అంటే -10, -2 -10 -12 రా. ఇదిగో ఇది +1 6 రా, +6 అంటే ఇప్పుడు ఇందాక -12 ఇప్పుడు +6 కాబట్టి లెఫ్ట్ సైడ్ -6 ఉన్నట్టు టోటల్ నెట్. రైట్ సైడ్కి వెళ్దాం. 2 × 2 4 రా, 5 × -2 -6 -10 రా. -10 + 4 -6 అంటే నెట్ ఈ పక్క -6 ఉందరా, ఈ పక్క -6 ఉందరా నెట్ ఛార్జ్. ఒకవేళ ఛార్జ్ రాంగ్ గా ఉందనుకోండి, బ్యాలెన్స్ అవ్వలేదు, అది కూడా ఈక్వేషన్ రాంగ్ ఏరా. ఆటమ్సే కాదు, ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఇది చంద్రశేఖర్ నువ్వు లైన్ లో ఉన్నావు కదా, ఎస్ సార్. ఇప్పుడు మొత్తం బ్లరింగ్ ఏం లేకుండా క్లియర్ గానే ఉంది కదా? ఎస్ సార్, క్లియర్ గానే ఉంది. రైట్ రైట్. ఒక్క మినిట్ నుంచిరా దీన్ని రబ్ చేస్తాను. మీకు నేను కొన్ని ఈక్వేషన్స్ ఇస్తాను, మీరు బ్యాలెన్స్ చేయాలరా ఇప్పుడు. ఓకేనా? సరే, ముందు ఎవడన్నా కాపీ చేయాల్సిన రాసుకోండి. మరి ఇందా నేను చెప్పాను ప్రతి రూలు వర్షం రాసుకొని రండి అని చెప్పాను. ఇక ఇక్కడి నుంచి బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ దాంట్లోనే ఆ రూల్ ఉంటుందిరా. వరకు ఈక్వేషన్ రాసుకుంటూ వస్తే సరిపోద్దిరా. రైట్, నేను ఇందాక ఒక మాట అన్నాను, మొదట్లో 5 to 10 minutes పట్టిద్దిరా, కానీ ఏదో ఒక స్టేజ్లో నువ్వు 10 seconds పూర్తి చేసే స్టేజ్కి నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి ప్రతి ఒక్కడు. సరే, ఇది చూసుకోండి. సరే, రబ్ చేస్తాను. మీకు ఒక ఈక్వేషన్ ఇస్తాను కదా, ముందు అది రాస్తాను నేను. చూడండి, అందరు రాసుకొని ట్రై చేయండి, మొదలు పెట్టండి. ఇదిగో ఇదిరా Cr2O7- 2, దీన్ని డైక్రోమేట్ అయాన్ అంటారా. NO2- యారో మీద H+ అని రాస్తున్నాను, ఎసిడిక్ మీడియం. అది అర్థం. ప్రోడక్ట్ సైడ్ రా Cr+3 రా, NO3- మీకు 5 minutes టైం ఇస్తాను, ముందుగా చెప్పినా పర్లేదురా. NO2- NO3-, దీన్ని నైట్రైట్ అంటాంరా, దీన్ని నైట్రేట్ అంటాంరా. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మళ్ళీ రూల్స్ రాయొద్దు, రూల్స్ అదే ఆర్డర్లో ఫాలో అవ్వండి. 5 times ఏమో ఆ ఈక్వేషన్ బట్టి రాసుకుంటూ వెళ్ళండి, బ్యాలెన్స్ చేసుకుంటా. క్యారియర్
ఏమో కొంతమందికి ఈ పాటి బ్యాలెన్స్ అయ్యి ఉండవచ్చురా, అయితే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. దాన్ని అన్నాను కదా, హాఫ్ మినిట్లో కూడా బ్యాలెన్స్ చేయొచ్చు కానీ అంత కూడా అవసరం లేదని. ఎవడు బాధపడదు కొద్ది టైం బయటన, ఎందుకంటే స్పీడ్ చెప్పలేంగా, ఒక్కోడు ఒక్క రకంగా ఉంటుంది. రా అయిపోయిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చురా. కొంతమంది రైజ్ చేశారా. 111, 203, 230, 18, ఓకేనా, 58, ఇంతకీ చంద్రశేఖర్ నువ్వెక్కడ ఉన్నావురా? నువ్వు కూడా హ్యాండ్ రైజ్ ఏంటి, ఆల్రెడీ అన్మ్యూట్ అయిపోయావు నువ్వు మళ్ళీ. ఓకే, ఒకసారి మాట్లాడదాంరా. ఓకేరా, 1 by 1 మాట్లాడదాం. 111 నువ్వు మాట్లాడమ్మా. 111. హలో సార్. ఓకే, బ్యాలెన్స్ అయిందిరా? అయింది సార్. ఓకే, చెప్పు నీకైన బ్యాలెన్స్ ఈక్వేషన్. 2CR2O7 - 2 ప్లస్ 3NO2 మైనస్ ప్లస్ 22H ప్లస్ gives rise to 4Cr plus 3 plus 3NO3 minus 1 ఓకే plus 11H2O. సరే, నువ్వు అట్లా ఓకే, నువ్వు మ్యూట్ అయిపోరా. నేనేమేంట్రా? హితేష్ సార్. ఓకే రైట్, ఇంకొకరితో మాట్లాడదాం హితేష్. రైట్, 203. అరే నేను అన్మ్యూట్ చేశాను రా సార్. అంతే వచ్చింది సార్. అదే వచ్చింది. ఓకే రైట్, నువ్వు కూడా మీటో అదే వస్తే. సరే, అదే వచ్చిన వాళ్ళు డౌన్ చేసుకోండి ర్యాండ్, రాని వాళ్ళు ఉండండి అట్నే, నేను మాట్లాడతాను. సేమ్ వస్తే డౌన్ చేసేసుకోండి, రాని వాళ్ళు ఉండండి. ఓకే, మిగిలిన వాళ్ళు ఈలో ట్రై చేస్తూ ఉండండి రా. 108 మిగిలి ఉన్నాడు రా, వాటితో మాట్లాడదాం. 108. అరే నువ్వు అన్మ్యూట్ అయ్యావరా? ఓకే చెప్పమ్మా. 108 నీ నేమ్ ఏంట్రా? ప్రణవ్ సార్. ప్రణవ్ చెప్పమ్మా. 3Cr2O7 - 2 plus 6NO2 minus plus 2H plus give rise to 6Cr plus 3 plus 6NO3 minus plus 14H2O. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వీడిది కరెక్ట్ రా. ఇంకోటితో మాట్లాడదాం. 191. అరే నేను అన్మ్యూట్ చేస్తాను. 191. 191 వాడు అవ్వట్లేదురా. 73 చేద్దాంరా. 73. అరే నేను అన్మ్యూట్ చేస్తాను చూడు, హ్యాండ్ రైజ్ చేస్తున్నావురా. 73. హలో సార్. చెప్పురా, నేనేమేంటి? కమల్ సార్. ఓకే రైట్ రా. ఇంతకు ముందు ఇద్దరు చెప్పారు కదా, 2 సెట్స్ చెప్పారు. ఏది నీకు ఓకే రైట్లో? నాకు వేరేది వచ్చింది సార్. వీళ్ళిద్దరికి వచ్చింది కాకుండా ఇంకోటి వచ్చిందా? Cr2O7 - 2 plus 3NO2 plus 8H plus usage to 2Cr plus 3 plus 3NO3 plus 4H2O. ఓకే ఓకేరా. ఇందాక వాడు చెప్పింది నువ్వు 2తో డివైడ్ చేసినట్టు అంతేకప్పుడు. ఇందాక వాడు కమల్ అన్నవాడు అంది కమల్ అనుకుంటాను. సరేరా, ఓ పని చేయరా. 73 నీ పేరు ఏమన్నావురా? కమల్ సార్. నువ్వే కమల్ కదా.
అరే మీరు ఎంతమంది ఉన్నారు నేమ్స్ గుర్తుండో ఎవడు ఫీల్ అవ్వద్దురా, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతానే ఉంటాను, కొన్నాళ్ళకి అలవాటు అయితే. కానీ ఇప్పుడురా నేను చెప్తాను రా మీకు ఒక 2 minutesలో, ఇందాక టైం ఎక్కువ పట్టదు. నువ్వు కమల్ లైన్లోనే ఉండమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చదువు, కానీ ఏది టెక్నికల్ ఇష్యూ ఉంటే. ఓకే రైట్. ఇప్పుడు మీ అంతటా మీరు చేయటం అయింది కాబట్టి నేను చెప్తారా. సరే వినండి ఒకసారి. కమల్ బోర్డు ఓకే కదా ఇప్పుడు? ఓకే సార్. రైట్ వినండి. సరే డైరెక్ట్గా ఇక్కడే నేను ఆక్సిడేషన్ నెంబర్స్ రాస్తున్నారా. ఇక్కడ క్రోమియం +6 రా, నైట్రోజన్ +3 రా, క్రోమియం +3 రా, నైట్రోజన్ +5 రా. నేను ఒకవేళ ఏమన్నానంటే క్యాలిక్యులేషన్ అనుకుంటే పక్కన చేసుకుంటారా అని చెప్పాను. ఇవి ఆక్సిడేషన్ నెంబర్స్. ఫస్ట్ పాయింట్ అయింది రైటింగ్ ఆఫ్ ఆక్సిడేషన్. సెకండ్ రా క్యాలిక్యులేట్ టోటల్ ఇంక్రీజ్ టోటల్ డిక్రీజ్. ఎక్కువ మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. మీకు నాకు తేడా ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. అంటే తప్పు పోతే ఇక్కడే పోయే అవకాశం ఎక్కువ. ఒరే ఇక్కడ 6 నుంచి 3 క్రోమియం 3 యూనిట్స్ పెరిగినట్టు, సారీ తగ్గినట్టు డిక్రీజ్. కాకపోతే నేను ఇందా చెప్పినప్పుడు టోటల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఎందుకంటే ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయిరా. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే, ఓకేనా చూడండి అందరూ, టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఇంకోసారి టోటల్ డిక్రీజ్ ఇన్ TDON 6 రాయాలరా. ఏంటి సార్ 6 అంటే 6 నుంచి 3కి 3 డిక్రీజ్ అయింది, 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి 6 రాయాలి. 3 × 2 తీసుకోవాలి. ఇది పోతే బ్యాలెన్స్ పోద్దురా. కొంతమందికి ఇందాక రాంగ్ చెప్తే ఇది ఒక రీజన్ రా. మళ్ళీ ఇక్కడ కాంప్లికేషన్ లేదురా. టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఓకేనా 3 to 5 రా, 2 యూనిట్సే పెరిగిందిరా. నేను థర్డ్ రూల్ ఏం చెప్పానంటారా, క్రాస్ మల్టిప్లై ద టోటల్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. కొంతమందిరా ఈ 2, 6 డైరెక్ట్గా అంటే 2ని ఏమన్నా Cr2O7 - 2కి 6 ఏమన్నా NO2 - 2 చేసి ఉండొచ్చురా. కానీ అది రైటే రా, తప్పేం లేదు. ఒకవేళ ఏదైనా కామన్ నెంబర్ ఉంటే అది తీసేసుకొని కూడా చేయొచ్చురా. అంటే ఇప్పుడు 2 తోటి ఇక్కడ డివైడ్ చేస్తే 1 అయిద్దిరా, ఇక్కడ డివైడ్ చేస్తే 3 అని అంటుంది. క్రాస్ మల్టిప్పుడు 2, 6 డైరెక్ట్గా మల్టిప్లై చేసినా పర్లేదు, 1, 3 చేసినా పర్లేదు అని చెప్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఒక్కసారి వినండి అందరూ. ఈ 3ని NO2 చేయాలరా, ఈ 1ని దీనికి చేయాలరా. అంటే Cr2O7 - 2 ప్లస్ 3NO2 gives rise to Cr +3. ఇంతకుముందు కూడా చెప్పాను రియాక్టెంట్ సైడ్ మాత్రమే చేయాలి అని. NO3 మైనస్ అయిపోయిందిరా. నెక్స్ట్ బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆన్ ప్రొడక్ట్ సైడ్ అన్నాను. ఇందా మీతో చెప్పాను ఫస్ట్ ఈక్వేషన్ రూల్స్ రాయంటే తర్వాత రూల్స్ వద్దురా వర్క్ చేయండి రా అని చెప్పాను. ఇప్పుడు క్రోమియం ఇక్కడ 2 ఉందిరా, ఇక్కడ 1 ఉందిరా, అందుకని దాన్ని 2 తోటి మల్టిప్లై చేయాలరా. అంటే ఇలా Cr2O7 - 2 ప్లస్ 3NO2 gives rise to 2Cr + 3 NO3 - 3. ఇక్కడ నైట్రోజన్ 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది కూడా 3 తోటి మల్టిప్లై చేయాలి. ఇందాక కూడా చెప్పాను ఎప్పుడు మల్టిప్లికేషన్ వాడండి నంబర్ తోటి ఎడిషన్స్ ఏం చేయొద్దురా. అయిపోయింది. ఆక్సిజన్ అయిపోయినప్పుడు చేయాలిరా బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. ఎలా ఒరే ఇక్కడ 7 ఆక్సిజన్స్ ఉన్నాయిరా, 3 × 2 6 ఆక్సిజన్స్ ఉన్నాయిరా. 7 + 6 రా అంటే ఏంటంటే 13 రా. ఇక్కడ 9 ఆక్సిజన్స్ ఉన్నాయిరా. డిఫరెన్స్ ఏంటంటే 4, అంటే రైట్ సైడ్ లెస్ ఉన్నాయిరా. యాడ్ 4H2O కాబట్టి Cr2O7 - 2 3NO2 - 2Cr + 3 3NO3 ప్లస్ 3H2 సారీ 4H2. మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పానంటే 7 + 6 13 ఈ సైడ్ రా ఆక్సిజన్స్, 3 × 3 9 దట్ సైడ్ రా. కాబట్టి 13 9 4 డిఫరెన్స్ కూడా 4H2 అయిపోయింది రా. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ ఎసిడిక్ మీడియం అని ముందుగానే ఉందిరా మీకు హింట్.
కాబట్టి ఒక్కసారి లెఫ్ట్ సైడ్ నో హైడ్రోజన్, రైట్ సైడ్ 8 హైడ్రోజన్స్ 4 into 2. సో లెఫ్ట్ సైడ్ 8H ప్లస్ యాడ్ చేయండి. అంటే Cr2O7 -2 ప్లస్ 3NO2 మైనస్ ప్లస్ 8H ప్లస్ అట్లా 2Cr ప్లస్ 3NO3 మైనస్ 4H2. ఇప్పుడు రకాల ఛార్జ్ కూడా చూసుకోండి రా. ఇది -2, ఇది -3 రా, -5. ఇది +8 కాబట్టి +3 ఉంటుందిరా. ఇది +6 రా, 3 into 2, అది -3 రా, అంటే +3 మిగిలిపోద్దురా ఓవరాల్గా. అటైనా +3 ఇటు నెట్. కమల్ లైన్లో ఉన్నావు కదా, రైట్. ఇదే కదా నీకు కూడా వచ్చింది ఇందా నువ్వు చెప్పింది నాతోటి. అదే సార్. ఇందాకరా నేను ఒక మాట అన్నాను మీతోటి, ఇక్కడ 2,6 గనక డైరెక్ట్ గా క్రాస్ చేశారనుకోండి ఎవడైనా 2,6, అప్పుడు ఈ బోర్డు మీద కనిపిస్తుంది కనుక డబుల్ కనిపించింది ఈక్వేషన్, అంతకంటే ఏముండదు. అదేం రైటే ఇదేం రైటే, తప్పేం లేదు, ఏదైనా కరెక్ట్. అంటే మల్టిప్లై అవుతుంది, అంతకంటే లేదు. కాదు మనం ఏం చేస్తాం అంటే ఉన్నట్లో పాసిబుల్ లెస్ తీసుకుంటాం అనమాట. ఇదిరా. ఇప్పుడు దీని మీద ఎవడన్నా మాట్లాడే ఉద్దేశం ఉంటారా మాట్లాడవచ్చురా. కమల్ నువ్వు అట్నే ఉంటారు లైన్లో. ఓకే సార్. ఎవడన్నా డౌట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, మాట్లాడదాం వాళ్ళతోటి. ఒకడు 191 రా, మాట్లాడరా 191. అరే నీ దగ్గర అన్మ్యూట్ చేసుకోరా. నేను చేశాను, నువ్వు చేసుకో. నేను చేశాను, నువ్వు చేసుకోరా అని చెప్తున్నాను. సరే 26 నువ్వు మాట్లాడమ్మా. 26. హలో సార్. ఓకే నువ్వు మాట్లాడమ్మా. అక్కడ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిలేషన్ నెంబర్ 6 అని ఎట్లా వచ్చిందో సార్ చెప్తారు సార్? అదేరా ఏం పైన చెప్పాను. ఇక్కడ క్రోమియంకి లెఫ్ట్ సైడ్ 6 ఆక్సిడేషన్ నెంబర్, రైట్ సైడ్ 3. అంటే డిక్రీజ్ ఎంత 3 యూనిట్స్. మొదలు ఫోన్ చేస్తున్నారు చూడు, దీనికి ఎత్తప్పుడు దీనికి చేస్తాను. ఓకేరా 1 minute. కాబట్టి 2 క్రోమియన్స్ కాదు 6 డిక్రీజ్ రా, అది ఉద్దేశం. విషయాలు నువ్వే కదా మాట్లాడింది ఇప్పుడు. 26. ఓకే అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. రైట్. 152 ఒకటి ఆండ్రాయిడ్ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడవచ్చు. ఒకసారి మాట్లాడు. 152 సార్. నాకు అదే సార్ ఇందాక క్లారిటీ. ఓకే ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఓకే 205 నీకు కూడా అదే డౌటా, వేరేది ఏమైనా ఉంటే అదే డౌట్ ఇది హ్యాండ్ డౌన్ చేసుకోరా. 205 సరే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు ఇక. ఒక్క నిమిషం రా. ఇప్పుడు రా బోర్డు మీద 2 ఈక్వేషన్స్ రాస్తారా, మీరు బ్యాలెన్స్ చేయండి. సరేరా. ఇది స్టడీ అవర్లో ప్రాక్టీస్ చేయండి రా. బోర్డు మీద రాసే ఈక్వేషన్లు. ఒకటిరా, ఇది బాగా ఇంపార్టెంట్ రా. సరే ఒక్క నిమిషం రా. MnO4 మైనస్ ప్లస్ C2O4 -2 దీన్ని ఆక్సలేట్ అయాన్ అంటారు. C2O4 -2 ఎసిడిక్ మీడియం రా. Mn+2 రా ప్రొడక్ట్, CO2 రా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్ట్ రెండోది. ఇదోటి బ్యాలెన్స్ చేయండి రా. ఓకేనా? MnO4 మైనస్ C2O4 -2 H ప్లస్ అది అయిపోయిందిరా. ఇంకోటి రా Cr2O7 -2 Fe+2 రా
ఇది కూడా ఎసిడిక్ మీడియం రా. సిఆర్ ప్లస్ 3 రా, ఎఫ్ఈ ప్లస్ 3 రా. ఇంకోసారి ఎఫ్ఈ ప్లస్ 2 ఎలా మారినట్టు ఎఫ్ఈ ప్లస్ 3గా మారినట్టు. ఇంకోటిరా MnO4 మైనస్ ఐ మైనస్ అమ్మ మీడియం మారుస్తున్నారు. ఇది ఒక్కటి OH మైనస్ రా, అంటే ఆల్క్లైన్ మీడియం రా, ఆల్క్లైన్ మీడియం. MnO2 రా, జాగ్రత్త, మ్యాంగనీస్ ఇంతకు ముందులాగా Mn+2 కాదు, MnO2. ఇదేమన్నా I2 రా, ప్రోడక్ట్ I2. ఒక్క 1 మినిట్ ఒక చిన్న సజెషన్ చెప్తారా? ఇందాక నేను ఏమన్నానంటే ఎసిడిక్ మీడియంకి బేసిక్ మీడియంకి హైడ్రోజన్ దగ్గరే తేడా ఉంటుంది అన్నా కదా. ఎసిడిక్ మీడియం అందరికి క్లారిటీ ఉందిరా. హైడ్రోజన్ దగ్గర ఏం చేస్తారు చెప్పండి? యాడ్ H+ ఫర్ హైడ్రోజన్ డిఫిషియన్సీ సైడ్. ఏ మీడియం? ఎసిడిక్ మీడియం. బేసిక్ మీడియంకి ముందు నేను చెప్తాను వినండి, తర్వాత రాసుకుందరు కానీ. ఏం చెప్తున్నా వినండి. యాడ్ హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్ రా, హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్ యాడ్ H2O, ఇక్కడ కూడా H2O కలపాలరా. అండ్ యాడ్ OH మైనస్ ఫర్ ద ఆపోజిట్ సైడ్ ఫర్ H2O. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను వినండి. బేసిక్ మీడియం హైడ్రోజన్ బ్యాలెన్స్, యాడ్ H2O ఫర్ హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్. అయిపోయిందా? అండ్ OH మైనస్ ఫర్ H2O ఎడిషన్ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఫర్ ద H2 ఎడిషన్. యాడ్ OH మైనస్ ఫర్ ఆపోజిట్ సైడ్ ఫర్ H2O ఎడిషన్. అయిపోయిందా? ఇదిరా. ఒక్కటే తేడా వస్తుంది, అంటే దీంట్లో లాస్ట్ది. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే నేను మళ్ళీ రేపు క్లాస్ అని చెప్తారు, పెద్ద విషయం ఏం కాదులే కానీ ఈ ట్రై చేయండి రా. ఓకేనా? సరేరా. క్లాస్ ఇవాళ ఆపేస్తున్నారా? ఏదన్నా మాట్లాడదాం అనుకున్నాడు ఒక్క నిమిషం ఆగొచ్చురా, లేదా మీరు డ్రాప్ అయిపోవచ్చురా. 174 మాట్లాడరా. 174 మాట్లాడమ్మా. మాట్లాడరా. బేసిక్ మీడియం లో ఫస్ట్ హైడ్రోజన్ ని బ్యాలెన్స్ చేసుకొని ఆ తర్వాత ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదు, మామూలుగా ఆక్సిజన్ బ్యాలెన్స్ ఇందాక చెప్పినట్టే. హైడ్రోజన్ దగ్గర కూడా మళ్ళీ వాటర్ కలపాలని చెప్పాను. కలిపి వాటర్ కలిపిన దానికి ఆపోజిట్ సైడ్ OH మైనస్ కలపాలని చెప్పాను. అది ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ ఆక్సిజన్ వరకు అయ్యే రూల్స్ రా. కానీ ఇక్కడ రెండు కలుపుతాం ఎప్పుడు? హైడ్రోజన్ అప్పుడు. హైడ్రోజన్ డిఫిషియెంట్ సైడ్ H2O ఎడిషన్కి ఆపోజిట్ సైడ్ OH మైనస్. తేడా అర్థం కావట్లా? H2O OH మైనస్, అప్పుడు ఎన్ని ఎడిషన్ H కలిపినట్టు కదా. ఇంకా నా H2Oకి OH మైనస్ తేడా అయింది, ఒక H కదా. రైట్. 205 మాట్లాడరా. 205. హలో సార్. మాట్లాడమ్మా. సార్ ప్రతిసారి రియాక్షన్స్ లో రియాక్టన్స్ ఓన్లీ 2 వేస్తారా సార్? అదా అంటే ఈ మెథడ్ అంతేగా, నీకు ఒకటి ఆక్సిడైజ్ ఒకటి రెడ్యూస్ అవుతుంది, అంటే 2నే ఉంది. మళ్ళీ ఇందాక మీరు 6 అంటే 3 into 2 చేశారు కదా సార్, క్రోమియం 2 ఉన్నాయని. అవును. ఒకవేళ రియాక్షన్ సైడ్ ఏమో క్రోమియం 2 వచ్చి ప్రొడక్ట్ సైడ్ క్రోమియం 3 వస్తే అంటే అప్పుడు ఏం చేయాలంటే ప్రొడక్ట్ సైడ్ వాడు జనరల్గా ఏంటంటే ఒక్క స్పీషీస్ తీసుకోవాలి, వాళ్ళ నంబర్ తీసుకోకూడదు. ఒకవేళ ఇస్తే నువ్వు చెప్పినట్టు 2Cr+3 ఇస్తే అటు తీసుకోకూడదు, ఒక Cr+3 తీసుకో. నువ్వు బ్యాలెన్స్ లో కావాలని మల్టిప్లై చేసుకోవచ్చు. అది కాదు సార్, రియాక్షన్ సైడ్ Cr2 ప్రొడక్ట్ సైడ్ ఏమో Cr3 అలా వస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడు కదా, దానికి ఒక కెమిస్ట్రీ కదా అది. అంటే మిగతా ఐటమ్స్ నాకు కూడా అర్థమైంది, నువ్వు అర్థమైంది. నేను చెప్పింది నీకు అర్థం కాదు. నీ ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు కుదరదు కదా, ఎందుకంటే Cr2 ఇవ్వడం కుదరదు. ఓకేనా? ప్రొడక్ట్ సైడ్ Cr ఇవ్వాలి అంతే, దాని కండిషన్. ఓకే. 19 మాట్లాడు. 19. అదే డౌట్ సార్, ఇంకోటి వర్క్ షీట్స్ ఇస్తారా సార్? ఇస్తారుగా, ఆటోమేటిక్గా ఒక 1 hourలో మీకు పోస్ట్ అవుతాయి వర్క్ షీట్స్. లాస్ట్ వీక్లో అయినా మొత్తం మళ్ళీ ఒక 6 వర్క్ షీట్స్ పోస్ట్ అవుతాయి. అన్నీ ఇవే ఉంటాయి, ఆక్సిడేషన్ నంబర్స్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నీ ఇవే ఉంటాయిరా. ఓకేనా?
35 నువ్వు మాట్లాడమ్మా. సార్ ఒకసారి లాస్ట్ రియాక్షన్ చూపిరా, రాసుకోలేదు. ఓకే, ఎవరిదన్నా ఫ్రెండ్ దగ్గర చూసుకో, వాడిని అడుగు, పెడతాడు, వాట్సాప్లో పెడతాడు ఫోటో తీసా. నెక్స్ట్ ఓకేరా, ఇంకేమైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? 152 మాట్లాడమ్మా. 152 ఇప్పుడు క్లాస్ పెడతారా సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎమ్మనే బెటర్ కానీ ఒక అది వాళ్ళు కూడా అప్లోడ్, అదే డౌన్లోడ్ చేసుకోవాలి, ముందు తర్వాత అప్లోడ్ చేయాలి, కొంచెం టైం పట్టింది. నువ్వు మహేష్ సార్కి మెసేజ్ పెడితే పెడతారా వెంటనే. సరే. సరే ఓకేరా, బాయ్.